అమ్మాయి భలే అందంగా ఉందే అని పెళ్లి చేసుకుంటాడు. ఆమె తన కలల రాణి అని అనుకుంటాడు. కానీ ఆ అందం వెనకాల దారుణమైన కుట్ర ఉందని తెలుసుకోలేకపోతాడు. హే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్ కార్తిక్. మీరు చూస్తున్నారు సినిమా డార్క్. లెట్స్ గెట్ స్టార్టెడ్. రే ఒక సక్సెస్ఫుల్ ఆర్కిటెక్ట్. అయితే భార్యతో విడాకులై కొంత డిస్టర్బింగ్ మూడ్ లో రోజులు వెళ్లదీస్తుంటాడు. ఒక రోజు ఆర్ట్ గ్యాలరీలో ఉన్న రే అనుకోకుండా ఒక అమ్మాయిపై యాక్సిడెంటల్ గా తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ లోని వైన్ ని పోస్తాడు. ఆ అమ్మాయి ఏంటిది, కళ్ళు నెత్తికెక్కాయా, ఆ మాత్రం చూసుకోలేవా అని మాటలతో రేని దుమ్ము దులిపేస్తుంది. రే కంగారుగా సారీ అని అంటాడు. ఆ అమ్మాయి విసురుగా వెళ్లిపోతుంది. వారం రోజుల తర్వాత సూపర్ మార్కెట్ లో ఉన్న రేకి ఆ అమ్మాయి మళ్లీ తారసపడుతుంది. సారీ అండి, ఆ రోజు నేను అంతలా తిట్టుండకూడదు, రియల్లీ సారీ అని అంటూ తన పేరు లీనా అని తనని తాను పరిచయం చేసుకుంటుంది. రే ఆమె అందాన్ని చూసి మైమర్చిపోతాడు. తన కలల రాకుమారి దొరికింది అన్నట్లుగా ఫీల్ అవుతుంటాడు. ఇంకేం, ఇద్దరికి మాటలు కలుస్తాయి. కలిసి డిన్నర్ కి వెళ్తారు. మరుసటి రోజు మరింత దగ్గరవుతారు. కట్ చేస్తే రే లీనాల పెళ్లి అవ్వడం, బేబీ పుట్టడం కూడా జరిగిపోతుంది. మొదట్లో రే చాలా హ్యాపీగా ఉంటాడు. లీనా ఒక డ్రగ్ లా తనని అట్రాక్ట్ చేస్తుంటుంది. అయితే రోజులు గడుస్తుంటే లీనాపై రేలో అనుమానాలు మొదలవుతుంటాయి. ఒక సందర్భంలో తన క్లయింట్ దగ్గర వర్క్ చేసే అతను మాటల్లో లీనా చదువుకున్న కాలేజ్ లో చదువుకున్నట్లు చెప్తూ ఆ కాలేజ్ లో తననెప్పుడూ చూడలేదు అని అంటాడు. మరొక సందర్భంలో రెస్టారెంట్ లోని వెయిటర్, ఓ మీది టెక్సాస్ లోని పైరు అనే ప్లేస్ కదా, అక్కడ మిమ్మల్ని చాలా సార్లు చూసా అని అంటుంది. ఏంటి వెయిటర్ అలా అంటుంది అని రే అడుగుతాడు. ఎవరిని చూసి ఎవరిని అనుకుంటుందో అని లీనా సింపుల్ గా కొట్టిపారేస్తుంది. కానీ రేకి మాత్రం లీనా తన గతం గురించి చాలా అబద్ధాలు చెప్పింది అని అనుమానం వస్తుంటుంది. కట్ చేస్తే లీనా గురించి అసలు నిజాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో రే టెక్సాస్ లోని పైరో అనే ప్రాంతానికి వెళ్లి లీనా పేరెంట్స్ ని కలుస్తాడు. వెయిటర్ చెప్పినట్లే లీనా పేరు సిస్సి అని తెలుసుకుంటాడు. అంతేకాకుండా చిన్నప్పుడు తన అమ్మా నాన్నల నుంచి చాలా దెబ్బలు తిన్నా అని లీనా తనకి చెప్పినవన్నీ అబద్ధాలే అని రే రియలైజ్ అవుతాడు. ఏంటసలు తన వైఫ్ ఇలా ఎందుకు చేస్తుంది అని రే కన్ఫ్యూజన్ లో పడతాడు. ఇక లీనా ఏమో తన శరీరంపై గాయాలతో కనిపిస్తుంటుంది. అంతేకాకుండా ఎవరితోనో అఫైర్ పెట్టుకున్నట్లు హింట్ కూడా ఇస్తుంటుంది. ఒక రోజు ఉండబట్టలేక లీనాని నిలదీస్తాడు. మాట పెరుగుతుంది. అవును, మీ ఫ్రెండ్ తోనే సంబంధం పెట్టుకున్నా, కానీ వాడి పేరు నేను నీకు చెప్పా అని లీనా అరుస్తుంటుంది. అంతేకాకుండా తనకి పుట్టిన పిల్లలు వాడితోనే కన్నదా అన్న విషయంపై క్లారిటీ ఇవ్వకుండా నాటకాలు ఆడుతుంటుంది. రేకి చిర్రెత్తిపోతుంది. ఆవేశంతో లీనా చెంప చెల్లుమనిపిస్తాడు. కట్ చేస్తే లీనాని హింసించిన కేసులో రేని అరెస్ట్ చేయించడమే కాకుండా మానసికంగా ఆరోగ్యంగా లేడు, పిచ్చోడు అన్నట్లు కోర్టులో ప్రూవ్ చేసి జైల్లో పడేలా చేస్తుంది ఈ అందమైన రాక్షసి. ఒకరోజు లీనా రేని ప్రైవేట్ గా కలిసి మాట్లాడుతూ ఇదంతా తాను ఎన్నో ఏళ్లుగా ప్లాన్ చేస్తున్నట్లు, అతని ఆస్తిని కొల్లగొట్టేందుకే ఇదంతా చేస్తున్నట్లు లీనా రేకి చెప్తుంది. రేకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఇంత దారుణమైన మోసానికి పాల్పడిన లీనాని వదలకూడదు అని నిర్ణయించుకుంటాడు. వెంటనే తన స్నేహితుడి భార్య అయిన ఎలిన్ ని కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఎలిన్ లీనాని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే షాకింగ్ విషయాలు బయటకొస్తాయి. అవేంటంటే లీనా అఫైర్ పెట్టుకుంది ఎవరితోనో కాదు, తన హస్బెండ్ లారీతోనే అని. ఇక రే చెప్పినట్లు ఎలిన్ లీనాని కలిసి నువ్వు వేసిన ప్లాన్ పూర్తిగా రేకి తెలిసిపోయింది. అయితే అందులో ఒక పెద్ద మిస్టేక్ ఉందట. ఆ మిస్టేక్ వల్ల నువ్వు పోలీసులకి దొరికిపోతావని రే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అని ఎలిన్ లీనాకి చెప్తుంది. ప్లాన్ పర్ఫెక్ట్ గానే వేశానే, అందులో మిస్టేక్ ఏం ఉండి ఉంటుంది అని లీనా కన్ఫ్యూజన్ లో పడిపోతుంది. రే జైలు నుంచి విడుదలయ్యాక బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేసుకుంటుంటే అక్కడికి లీనా వస్తుంది. నిజానికి తన ప్లాన్ లో బొక్క ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి వస్తుంది. రే లీనాతో మాట్లాడుతూ పార్టీకి వచ్చిన జనాలకి కాస్త దూరంగా ఆమెను తీసుకెళ్తాడు. ఇక రే చెప్తుంటాడు, నాపై నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ వేసిన పన్నాగంలో ఉన్న మిస్టేక్ ఏంటో తెలుసుకోవడానికే వచ్చావు కదా, అంతా తెలుసు. నువ్వు నీ తింగరబుచ్చి వేషాలు, నువ్వు వేసిన ప్లాన్ లో నేనొక పిచ్చోడిని అని కోర్టులో ప్రూవ్ చేశావు. అదే నువ్వు చేసిన అతిపెద్ద మిస్టేక్. ఎందుకో తెలుసా, నేనిప్పుడు నిన్ను చంపినా లీగల్ గా నాకు శిక్ష పడదు అని రే అంటాడు. అంతే, లీనా షాకింగ్ గా చూస్తుంటుంది. రే ఆలస్యం చేయకుండా ఆమె గొంతు నులిమి చంపేస్తాడు. అలా ఈ డ్రీమ్ లవర్ కథ ముగుస్తుంది.
ఫ్రెండ్స్ చూశారు కదా, అందానికి ఆకర్షితుడై తానే తన కలల యువరాణి అని రే లీనాని పెళ్లి చేసుకున్నాడు. తీరా చూస్తే ఆ అందం వెనకాల దారుణమైన కుట్ర ఉందని అర్థమైంది. చివరికి ఎలాగో అలాగా ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాడనుకోండి. అందం కంటే క్యారెక్టర్ ఎప్పుడూ గొప్పదని ప్రూవ్ చేస్తుంది ఈ సినిమా కదా. సో బీ కేర్ఫుల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బై బాయ్.